కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతలోని శ్లోకాలు మనకు ఎలా యూజ్ అవుతాయో, అసలు కృష్ణుడు మనకు ఈ శ్లోకాల ద్వారా ఏం చెప్పారో కొన్ని చిన్న కథల రూపంలో తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి, ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. ఇక అధ్యాయం 2 59వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిరాహారం అంటే ఉపవాసం ఉన్న మనిషికి ఇంద్రియ విషయాలు తాత్కాలికంగా దూరమవుతాయి, కానీ వాటిపై ఉండే ఆసక్తి మాత్రం మిగిలిపోతుంది. ఆ మనిషి భగవంతుని గొప్పతనాన్ని అనుభవపూర్వకంగా చూసినప్పుడు ఆ మిగిలిన ఆసక్తి కూడా పూర్తిగా తొలగిపోతుంది. అంటే బలవంతంగా ఇంద్రియాలను ఆపడం వల్ల కేవలం తాత్కాలిక నిగ్రహం మాత్రమే లభిస్తుంది. మనసుకు శాశ్వతమైన శాంతి, ఆనందం దొరికినప్పుడే అప్పుడు ఈ లోకంలోని విషయాలపై ఉండే కోరిక పూర్తిగా నశిస్తుంది. అదే నిజమైన స్వేచ్ఛ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక రాజ్యంలో సుధర్ముడు అనే రాజు ఉండేవాడు. అతనికి ప్రపంచంలోని రుచులన్నిటిపైన అంటే ఇంద్రియ సుఖాలపైన చెప్పలేనంత ఆసక్తి ఉండేది. అతనికి రోజుకొక కొత్త వంటకం, కొత్త ఆట, కొత్త సంగీతం కావాలి అనుకుంటాడు. అలా ఒకసారి అనుకోకుండా రాజ్యంలో భయంకరమైన కరువు వస్తుంది. అది చూసి రాజు ప్రజలు ఆకలితో బాధపడుతుంటే అతను తనకున్న విలాసాలు మానుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా రాజు తన ఇంద్రియాలను నియంత్రించుకోవడానికి ఇక అతను భోజనం మానేశాడు. అలా రాజు ఉపవాసం మొదలు పెడతాడు. కంటికి కనిపించే ఆహారం దూరమైంది, కానీ రోజంతా అతని మనసులో మంచి భోజనం గురించి ఆలోచనలు. ఆ లడ్డు ఎంత బాగుంటుంది, ఈ పాయసం ఎంత రుచిగా ఉంటుందో అని అతని మనసు మాత్రం వాటిని కోరుకుంటూనే ఉంది. బయటేమో భోజనం లేదు, కానీ లోపల కోరిక మాత్రం చావలేదు. అలా తన మొదటి ప్రయత్నం చేస్తాడు. ఇక రెండవ ప్రయత్నంగా రాజు తన గురువును కలిశాడు. గురువు రాజుకు ఆధ్యాత్మికత, పరమాత్మ గురించి ఉపదేశించారు. అలా రాజు రోజు ధ్యానం చేయడం, ప్రజలకు సేవ చేయడం, భగవంతుని ఆరాధించడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత రాజుకు లోపలి నుండి ఒక అనిర్వచనీయమైన శాంతి, ఆనందం లభించింది. ఆ పరమాత్మ తత్వాన్ని అనుభవించిన తర్వాత రాజు మనసు మారిపోయింది. ఇక అతను విలాసాల గురించి ఆలోచించడమే మానేశాడు. అలా రాజు ప్రజలకు ఏం కావాలో చేయడం, ప్రజలకు భోజనం పంచడం అతనికి అంతకు మించిన గొప్ప తృప్తి లభించింది. ఇక ఫైనల్ గా ఆ పదార్థాలపై, సుఖాలపై ఉన్న రుచి లేదా తీవ్రమైన ఆసక్తి పూర్తిగా నశించింది. ఈ కథలో రాజు మొదటి ప్రయత్నం కేవలం తాత్కాలికంగా బయటి వస్తువులను ఆపింది. రెండవ ప్రయత్నం అంటే పరమాత్మ అనుభవం అనేది కోరిక యొక్క మూలాన్ని పూర్తిగా తీసేసింది. అందుకే కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ఈ లోకంలోని చిన్న చిన్న ఆనందాల కన్నా గొప్పదైన శాశ్వతమైన ఆనందాన్ని రుచి చూస్తే అప్పుడు ఈ తాత్కాలిక విషయాలపై ఉండే ఆసక్తి దానంతటా అదే తగ్గిపోతుంది అనేది కథలో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు అధ్యాయం 2 60వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ అర్జున, ప్రయత్నిస్తున్న వివేకవంతుడైన మనిషి మనసు కూడా ఈ ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు మొదలగునవి వాటి బలం ఉపయోగించి బలవంతంగా లాగేసుకుంటాయి. అంటే జ్ఞాని అయినప్పటికీ నేను నియంత్రణలో ఉంటాను అని ఎంత ప్రయత్నించినా మన ఇంద్రియాలు అనేవి చాలా బలమైనవి. వాటి ఆకర్షణ శక్తి అంత సులువుగా పోదు. ఒక శక్తివంతమైన దొంగలాగా మన మనసును, బుద్ధిని ఇష్టం లేకపోయినా బలవంతంగా వాటి విషయాల వైపు అంటే ఆకర్షణలు, కోరికలు, సుఖాలు అనేవి లాక్కెళ్లిపోతాయి. అందుకే వాటిని నిరంతరం నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవచ్చు. ఒక రాజ్యంలో రవివర్మ అనే యువరాజు ఉండేవాడు. రవివర్మ ధైర్యవంతుడు, జ్ఞాని. అతను ఎప్పుడూ తన గుర్రపు రథాన్ని నియంత్రించడం గురించి గర్వంగా చెప్పేవాడు. అతను ఎంచుకున్న 4 గుర్రాలు చాలా బలంగా, వేగంగా ఉండేవి. ఒకసారి రవివర్మ తన గురువు దగ్గర శిక్షణ కోసం అడవి మార్గం గుండా వెళ్తున్నాడు. అక్కడ రథాన్ని నడుపుతున్న సారథి చాలా అనుభవం కలవాడు. అతను ఎంతటి శక్తివంతమైన గుర్రాలనైనా నియంత్రించగల గొప్పవాడు. అలా ఒకసారి వారు వెళ్తున్న దారిలో ఒక చోట రకరకాల సువాసనలు గుబాలిస్తున్న కొన్ని అందమైన చెట్లు ఉన్నాయి. అడవిలో దొరికే కొత్త రకం పండ్లు, ఆకుపచ్చని పచ్చిక చూసి ఆ 4 గుర్రాలు ఒక్కసారిగా వాటి ఆహారం కోసం ఆగిపోయాయి. ఇక రథసారథి ఎంత పగ్గాలు లాగినా నేను నిగ్రహించుకోగలను అని ఎంత ప్రయత్నించినా ఆ గుర్రాలు మాత్రం విపరీతంగా అరుస్తూ, తలలు పట్టి లాగుతూ తమకు ఇష్టమైన ఆహారం వైపుకు రథాన్ని బలవంతంగా లాక్కెళ్లాయి. ఇక రథసారథి చేతులు నొప్పి పెట్టాయి. మనసు చెలించింది. ఆ క్షణంలో సారథి ఎంత వివేకవంతుడైనా గుర్రాల శక్తి ముందు తలవంచాల్సి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన రవివర్మ, గుర్రాలు సారథి కంటే బలంగా ఉన్నాయేంటి అని అడుగుతాడు. అప్పుడు గురువు ఇలా చెప్తారు, కుమారా, గుర్రాలు నీ ఇంద్రియాలు, ఈ సారథి నీ మనస్సు. నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత గొప్పగా వాటిని నియంత్రించాలనుకున్నా అవి కోరికల వైపు బలవంతంగా లాక్కెళ్లిపోతాయి. సారథి పగ్గాలను అంటే నిగ్రహాన్ని ఒక్క క్షణం వదిలేస్తే రథం అదుపు తప్పిపోతుంది. అందుకే ఇంద్రియాల బలమైన ఆకర్షణను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వాటిని ఎల్లప్పుడూ ప్రయత్నపూర్వకంగా పట్టుకుని
అందుకొని ఉంచాలి. ఈ కథ ద్వారా ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మనం మంచి విషయాలపై దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లు మానేయాలని ఎంత ప్రయత్నించినా మన ఇంద్రియాల ఆకర్షణ మన మనసును బలవంతంగా లాక్కెళ్లిపోతుంది. అందుకే నిరంతర సాధన అవసరం అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక అధ్యాయం 2 61వ శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ఇంద్రియాలన్నింటినీ పూర్తిగా అదుపులో ఉంచుకొని యోగిగా స్థిరంగా ఉండి నా భగవంతుని పైనే సర్వస్వం అర్పించి ఉండాలి. ఎవరికైతే ఇంద్రియాలు అదుపులో ఉంటాయో వాని బుద్ధి స్థిరంగా నిలబడుతుంది. అంటే కేవలం ఇంద్రియాలను బలవంతంగా ఆపడం సరిపోదు. ఆ ఇంద్రియాలను ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు మళ్లించాలి. ఇంద్రియాలను అదుపు చేసే శక్తి మనకు మనంగా రాదు. అది భగవంతుని అనుగ్రహం వల్ల వస్తుంది. అందుకే ఇంద్రియాలను నియంత్రించే వాడికే స్థిరమైన జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక సముద్ర తీరంలో జ్ఞానానందుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవాడు. ఆయన చాలా జ్ఞానవంతుడు, కానీ తన ఇంద్రియాలు చంచలంగా ఉండేవని తెలుసు. ఒకరోజు తీరం వెంట నడుస్తూ ఉండగా ఆయనకు ఒక తాబేలు కనిపిస్తుంది. తాబేలు అనేది ఈ శ్లోకంలోని ఇంద్రియాలకు ప్రతీక. అలా తాబేలు తీరంలో స్వేచ్ఛగా నడుస్తూ దానికి నచ్చిన పురుగులను పట్టుకోవడానికి తన కాళ్లను, కళ్ళను, నోటిని బయటికి చాచింది. మన ఇంద్రియాలు కూడా ఇలాగే ప్రపంచంలోని విషయాల వైపు పరిగెత్తుతూ ఉంటాయి. ఇక అంతలో ఆకాశంలో ఒక పెద్ద డేగా ఎగురుతూ తాబేలును చూసింది. ప్రమాదం గ్రహించిన వెంటనే తాబేలు తన 5 కాళ్లను, తలను, తోకను అన్ని ఒక్కసారిగా లోపలికి లాక్కుంది. ఇక అది కదలకుండా ప్రశాంతంగా తన గట్టి పెంకు లోపల స్థిరంగా కూర్చుండిపోయింది. ఇక ఆ డేగా తనను ఏమీ చేయలేక తన పెంకే తన రక్షణ అని పూర్తిగా విశ్వసించింది. అలా డేగా చాలా సేపు ఆ తాబేలు చుట్టూ తిరిగినా ఇక తాబేల్ని ఏమీ చేయలేక విసుగు చెంది వెళ్లిపోయింది. అక్కడ ఉన్న జ్ఞానానందుడు ఈ దృశ్యాన్ని చూసి అద్భుతం, తాబేలు తన రక్షణ కవచంపై పూర్తిగా నమ్మకంతో తన ఇంద్రియాలన్నింటినీ లోపలికి లాక్కుంది. అలాగే నేను కూడా నా ఇంద్రియాలను భగవంతుని ఆశ్రయం అనే పెంకు లోపలికి లాక్కోవాలి. భగవంతునిపై పూర్తిగా ఆధారపడితే పాపపు ఆలోచనలు అంటే డేగ లాంటివి నన్ను ఏమీ చేయలేవు అని అతను తెలుసుకున్నాడు. ఇక ఎవరైతే తాబేలు లాగా ఇంద్రియాలను నియంత్రించి భగవంతునిపై మనస్సును స్థిరం చేస్తాడో వాని బుద్ధి స్థిరంగా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని శ్లోకాల అర్థాలు, భక్తి కథల కోసం ఛానల్ ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.